హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేటూ న్యూస్ కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి కొన్ని ఆసక్తికర విశ్లేషణ చర్చ జరిపారు. అదేందో మనం తెలుసుకోబోయే ముందు 2014 నుంచి 2024 వరకు వైసీపీ స్టాండ్ ఏందో ఆ రాజధాని అమరావతి మీద మనం కాస్త వివరంగా తెలుసుకుందాం. 2014లో అభిజిత్ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని, ఆ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, అది అమరావతి అయితే కరెక్ట్ ప్రదేశం అని నిర్ధారించి రాజధాని అమరావతిగా పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అమరావతి రాజధాని మీద చర్చ పెట్టినప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని అమరావతికి పూర్తిగా మద్దతు ఇచ్చారు. దీంతో అప్పటి గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ ద్వారా సుమారు 28,000 రైతుల నుంచి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా సేకరించింది. ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎవరెవరంటే ఎస్సీ ఎస్టీలు సుమారు 32% మంది ఉన్నారు. బీసీ రైతులు 14% ఉన్నారు. రెడ్డి రైతులు 20% ఉన్నారు. కమ్మ రైతులు 14% ఉన్నారు. కాపులు 9% ఉన్నారు. అలాగే మైనారిటీలు ఇతరులు సుమారు 3% ఉన్నారన్నమాట. సో 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇన్ని 28,000 మంది ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నారన్నమాట. దాంట్లో కమ్మవారు సుమారు 18% ఉన్నారు. అంటే రాజధానిలో ఉన్న కమ్మవారి పర్సెంట్ 18% అన్నమాట. ఇలా పనులు ముందుకు సాగిపోతూ ఉన్నాయి. 2015 అక్టోబర్ 22లో అప్పటి ప్రధానమంత్రి మరియు ఇప్పటి ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అంగరంగ వైభవంగా అమరావతి భూమి పూజ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర గవర్నమెంట్ మరియు అలాగే ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా సుమారు 25,000 కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి పనులు మొదలయ్యాయి. 2019 ముందుల అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లిలోని సుమారు 4 ఎకరాల్లో తను విశాలవంతమైన గృహాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సొంత ఇల్లు కూడా లేదని, తాను అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నానని, తాను అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నానని అక్కడ ప్రజలను మరియు అమరావతి రైతులను నమ్మబలికారు. దీంతో ప్రజలు, రైతులు నిజమే అని నమ్మారు. తాను అధికారంలోకి వస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తానని రైతులకు, ప్రజలకు నమ్మబలికారు. నిజంగా ప్రజలు కూడా నిజమే నమ్మారు. రాజధాని పరిధిలో ఉండే మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో 2019 ఎలక్షన్స్లో టీడీపీ ఎమ్మెల్యేలను కాదని వైసీపీ ఎమ్మెల్యేలకే అక్కడ రైతులు, ప్రజలు పట్టం కట్టారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఓడిపోయారు. సో రైతులు, ప్రజలు, రాజధాని ప్రాంతంలో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీని 2019లో అంతగా నమ్మారు కాబట్టే రాజధాని ప్రాంతంలో రాజధాని అమరావతిని రాజధానిగా స్టార్ట్ చేసిన ముందల నారా చంద్రబాబు నాయుడు గారే. కానీ
2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలతోటి మహిళా రైతులని, వృద్ధ రైతులని, అక్కడ ప్రజలని రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, తాము తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎన్నో చిత్రహింసలు పెట్టారు. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమాలు సుమారు 1631 రోజులు నడిచాయి. కోర్టులో కేసులు వేశారు రాజధాని మీద. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకపక్షంగా ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ కూడా రాజధాని అమరావతి నుంచి తరలించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన వైజాగ్లో ప్రభుత్వ కార్యాలయాలని తీసుకెళ్లాలని చెప్పి చూశారు. కానీ మార్చ్ 2022న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధాని అమరావతి ప్రజలకి అనుకూలంగా స్టేటస్ కోనిచ్చింది. ఆ రాజధాని అమరావతిని డెవలప్ చేయాల్సిందేనని, అక్కడ స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిందేనని, వారికి ప్రభుత్వం మాట ఇచ్చినంగా వాళ్ళ పొలాలు డెవలప్ చేసి ఇవ్వాల్సిందేనని, అప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడికి పోకూడదని, సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పరిపాలన చేయాల్సిందేనని, ప్రభుత్వ కార్యాలయాలు తరలించడానికి వీల్లేదని ఒక జీవోని ఇష్యూ చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతోటి గెలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. సో ఇదంతా మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, నిన్న ప్రెస్ని అటెండ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన మాటలు మాట్లాడారనమాట. దాని గురించి విశ్లేషణ అంతా మనం చెప్పుకున్నాం. ఆయన ఏం మాట్లాడారో మరొక్కసారి చదివి నేను మీకు వినిపిస్తానమాట. ఆయన ఏమన్నాడంటే, వచ్చే ఎన్నికల్లో వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖకు వెళ్ళరని, అమరావతి నుంచే పాలన సాగిస్తారని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2024లో గెలిచిన మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే మాత్రం విశాఖపట్నం నుంచి పరిపాలించే వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడేమో అమరావతి రాజధాని అమరావతేనని అక్కడి నుంచి పోరని చెబుతున్నారు. కానీ 2024లో కనుక గెలిచుంటే మాత్రం వైజాగ్ నుంచే పరిపాలన చేసేవాళ్ళంట. మరి ఇది ఎక్కడ వింత వాదన నాకైతే తెలియట్లా. అమరావతిలో ఇప్పుడున్న సెక్రటరియట్ సరిపోతుందంట. ఓకే, కొత్తగా భవనాలు కట్టాల్సిన అవసరం లేదంట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. శుక్రవారం మంగళగిరిలో జరిగిన వేటూ న్యూస్ కాన్క్లేవ్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. సజ్జల మాటల్లోని ముఖ్యాంశాలు. ఓకే, 3 రాజధానుల ఆలోచన చేశారు. విశాఖపట్నం వెళ్ళాలనుకున్నారు. 2019లో కూడా జగన్కు 3 రాజధానుల ఆలోచన లేదు. వచ్చిన వెంటనే అప్పుడే చెప్పేవారు రాజధాని నిర్మాణానికి ఎక్కువ ఎకరాలు అవసరమని, అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో చెప్పారు. అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. వీరందరూ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారు. ఇదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న వేటూ న్యూస్ కాన్క్లేవ్లో ప్రశ్న అడ్రస్ చేస్తూ రాజధాని అమరావతి గురించి ఇలా చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని అమరావతేనంట. కానీ 2024లో ఆయన సీఎం కనుక అయ్యి ఉంటే వైజాగ్ నుంచి మాత్రం పరిపాలన కొనసాగించేవాళ్ళంట. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని వైజాగ్ అంటారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు తమ మద్దతు మొత్తం అమరావతికే అంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా రాజధాని మీద నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ పాలిటిక్సే తప్ప రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు కానీ పూర్తిగా
ఎప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంగీకరించలేదు. థ్యాంక్ యూ.